కాని ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో ఒక కఠినమైన సత్యాన్ని చెప్పారు. బంధుత్వం అనేది కేవలం రక్తం పంచుకుని పుట్టినంత మాత్రాన ఏర్పడదు. అది ఆపదలో అండగా నిలిచినప్పుడు మాత్రమే సార్థకం అవుతుంది. చాణక్యుడి దృష్టిలో మనిషికి 3 రకాల శత్రువులుంటారు. బయట ఉన్న శత్రువు, మన లోపల ఉన్న అరిషడ్వర్గాలు, మరియు మన ఇంట్లోనే ఉంటూ మన నాశనాన్ని కోరుకునే బంధువులు. బయటి శత్రువు కంటే ఇంట్లో ఉంటే శత్రువు అంటే విషపూరిత బంధువు 1000 రెట్లు ప్రమాదకరం. ఎందుకంటే బయటి శత్రువు ఎక్కడి నుండి దెబ్బతీస్తాడో మనకు తెలుసు. కాని బంధువు రూపంలో ఉన్న శత్రువుకు మన బలహీనతలు, మన రహస్యాలు, మన ఆర్థిక స్థితిగతులు అన్నీ తెలుసు. నేటి సమాజంలో మనం ఒక వింత పరిస్థితిని చూస్తున్నాం. మనకు ఏదైనా ఆపద వస్తే గుర్తు తెలియని వ్యక్తి వచ్చి సహాయం చేస్తాడేమో కాని మన బంధువులు మాత్రం వీడెలా నాశనమైపోతాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. చాణక్యుడు చెప్పినట్లు నీరు లేని చెరువును పక్షులు ఎలాగైతే వదిలేస్తాయో సంపదలేని మనిషిని బంధువులు అలాగే వదిలేస్తారు. బంధుత్వం అనేది ప్రేమతో కాకుండా కేవలం అవసరం మరియు అంతస్తు మీద నడుస్తోంది. ఈ విభాగంలో మనం గ్రహించాల్సిందేమిటంటే బంధువులందర్నీ ద్వేషించమని చాణక్యుడు చెప్పలేదు. కాని ఎవరు మనకు శ్రేయోభిలాషులు, ఎవరు మన ముఖానికి ముసుగు వేసుకున్న శత్రువులు అనేది గుర్తించమని చెప్పారు. ఒక చెట్టుకు పట్టిన పురుగు ఆ చెట్టును లోపల నుండి ఎలాగైతే గుల్ల చేస్తుందో, చెడు మనస్తత్వం ఉన్న బంధువు కూడా నీ కుటుంబాన్ని అలాగే నాశనం చేస్తాడు. అందుకే బంధుత్వం పేరుతో నీ ఆత్మగౌరవాన్ని, నీ ప్రశాంతతను బలి ఇవ్వకూడదు. చాణక్యుడు ప్రధానంగా 5 రకాల వ్యక్తులను బంధువుల జాబితా నుండి తొలగించమని సూచించారు. వారి గురించి ఇప్పుడు సవివరంగా చర్చించుకుందాం. 1. కష్టాల్లో ముఖం చాటేసేవారు. శుభకార్యాల్లో, కష్టాల్లో, కరువు కాటకాల్లో, యుద్ధ సమయంలో, కోర్టు వ్యవహారాల్లో మరియు చివరకు శ్మశానవాటిక వరకు ఎవరైతే నీ వెంట ఉంటారో వారే నిజమైన బంధువులు. కాని ఈ రోజుల్లో చాలామంది బంధువులు కేవలం నీ ఉత్సవాలు అంటే సక్సెస్ పార్టీలకే వస్తారు. నీ దగ్గర డబ్బున్నప్పుడు, నీకు అధికారం ఉన్నప్పుడు మేమంతా నీవాళ్లమే అని భుజం తడుగుతారు. కాని నీకొక్క చిన్న ఆర్థిక సమస్య వచ్చినా నీ ఫోన్ కాల్ ఎత్తడానికి కూడా భయపడతారు. నీ కష్టాన్ని పంచుకోనివాడు నీ రక్త సంబంధీకుడైనా వాణ్ణి పరాయివాడిలాగే చూడాలి. ఇలాంటి వారిని చాణక్యుడు కాలానుగుణ బంధువులు అని పిలిచారు. వీరిని వదిలేయడం వల్ల నీకు ఒంటరితనం రాదు, పైగా నీ నిజమైన బలం ఎంతో నీకు అర్థం అవుతుంది. 2. వెన్నుపోటుదారులు. కొంతమంది బంధువులు నీ ముందు చాలా తీయగా మాట్లాడుతుంటారు. నీకంటే మాకెవరుండారు, నీ ఎదుగుదలే మాకు ముఖ్యం అని నీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నట్లు నటిస్తారు. కానీ నీ వెనుక నీ వ్యక్తిత్వాన్ని తక్కువ చేస్తూ మాట్లాడతారు. చాణక్యుడు వీరిని విషం నిండిన కుండపై పాలు పోసినట్లు విషకుంభం పయోముఖం అని పోల్చారు. ఇలాంటివారు నీ రహస్యాలను తెలుసుకుని సమయం వచ్చినప్పుడు వాటిని నీకు వ్యతిరేకంగా వాడుతారు. వీరు సమాజంలో నీ గౌరవాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు. నీ పతనం చూసి లోపల ఆనందించే ఇలాంటి స్లో పాయిజన్ లాంటి బంధువులను గుర్తుపట్టడం కష్టం. కాని ఒక్కసారి గుర్తించాట వారిని క్షమించడం అంటే నిన్ను నువ్వే నాశనం చేసుకోవడమే. 3. అసూయాపరులు. లోకంలో మన శత్రువుల అసూయ మనకు అర్థమవుతుంది. కాని మన బంధువుల అసూయను గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే అది ప్రేమ అనే ముసుగులో ఉంటుంది. చాణక్యుడి ప్రకారం అసూయ కలిగిన బంధువు నీ విజయాన్ని చూసి ఎప్పుడూ సంతోషించలేడు. ఒక అపరిచితుడు నీ ఎదుగుదలను చూసి బాగా కష్టపడ్డాడు అని మెచ్చుకుంటాడేమో కాని అసూయపరుడైన బంధువు మాత్రం వీడికి అదృష్టం కలిసొచ్చింది అని నీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడుతాడు. సాధారణంగా బంధువుల మధ్య పోలికలు ఎక్కువగా ఉంటాయి. ఒకే కుటుంబంలో లేదా ఒకే వంశంలో పుట్టినప్పుడు ఒకరు ఆర్థికంగా లేదా సామాజికంగా పైకి వెళుతుంటే మిగిలిన వారికి వారి అసమర్థత గుర్తుకు వస్తుంది. నీ ప్రగతి వారి వెనుకబాటుతనాన్ని ఎత్తి చూపిస్తున్నట్లు వారు భావిస్తారు. ఈ భావనే కాలక్రమేణా అసూయగా మారుతుంది. చాణక్యుడు చెప్పినట్లు మూర్ఖుడికి జ్ఞానం అంటే అసూయ, పేదవాడికి ధనవంతుడంటే అసూయ, చెడు ప్రవర్తన కలవారికి పతివ్రత అంటే అసూయ.
నువ్వు కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నావనుకో, వాళ్ళొచ్చి దాన్ని మెచ్చుకోరు. దానికి బదులుగా మరీ అంత ఖర్చు చేయాల్సింది కాదు, ఫలానా చోట కొంటే ఇంకా బాగుండేది అని నీ సంతోషం మీద నీళ్లు చల్లుతారు. నీ గెలుపులో లోపాలను వెతకడమే వీరి ప్రధాన లక్ష్యం. వీరు నీ ముందు చాలా నవ్వుతూ ఉంటారు, కానీ నీ వెనుక ఇతరులతో వాడా డబ్బు ఎలా సంపాదించాడో మాకు తెలుసులే అని నీ క్యారెక్టర్ని లేదా నీ కష్టాన్ని అనుమానించేలా మాట్లాడుతారు. నీ ప్రతిష్టను దెబ్బతీయడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. నువ్వు ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకున్నప్పుడు వీరు సలహాలిస్తున్నట్లు నటిస్తూనే నిన్ను భయపెడతారు. అదిప్పుడు రిస్క్ కదా, ఫలానా వాళ్లలా చేసి నష్టపోయారు, నువ్వెందుకు అని నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు. నువ్వు సక్సెస్ అవుతావనే భయమే వీరి ఈ ముందు జాగ్రత్త మాటలకు కారణం. నీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు వీరు లోపల సంబరపడతారు. బయటకు బాధపడుతున్నట్లు నటిస్తానా వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తుంది. నేను ముందే చెప్పాను కదా వాడిలా దెబ్బతింటాడు అని ఇతరులతో చెప్పుకుని ఆనందిస్తారు. అసూయపరుడికి నరకంతో పనిలేదు. వాడు బ్రతికి ఉన్నంతకాలం అసూయ అనే నరకంలోనే బ్రతుకుతాడు. అయితే ఇలాంటి వారు నీకు ఎందుకు ప్రమాదకరమంటే, వీరు నీ ఇంట్లోనే ఉంటూ నీ వ్యూహాలను శత్రువులకు చేరవేస్తారు. కౌరవుల పతనాన్ని కోరుకున్న శకునిలాంటి బంధువులు ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక రూపంలో ఉంటారు. 4. నిరంతర విమర్శకులు. చాణక్య నీతి ప్రకారం ఒక మనిషి